కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాదుడా రౌండప్ చేసి కొట్టేసిరన్న ఆ సమయంలో ఈ పాటలు పాడడం నిషేధం కాబట్టి మీరు మొట్టమొదట ఈ సైటీలో ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి భావమర్దల మధ్యలో రాసిన పాట ఏంటి? ఏమి పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో ఒక పెద్ద ప్రభంజనం అయిపోయింది ఈ పాట ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సయ్యి పట్టుకో పొద్దులు రెండు పొద్దుల్లే రెండో యవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలు రక్తంతో తడిసిన నేల రాబందుల చెరవీడే నవరాగాలెన్నో పాడే ఇదొక పాట ఉంది. అడ్డెడు అల్లి పూలు అత్తా మామలు సారెవయ్యంగా తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారవయంగా యసో దానమీనా మరుదలా బస్సుల కూసుండిపోయేది ఎవరే అమ్మ నన్ను చూసుకుంటా గట్ల నవ్వేది ఎవరే మీ బాల్యంలో మీ యొక్క పెంపకంలో మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఈ మానవాదుల మధ్యలో ఏదన్నా తేడా ఉందన్న నేను మా గ్రామంలో నేను అనుభవించిన ఇవాళ సందర్భం వచ్చిందని చెప్పడం కాదు కానీ బీసీ కులాలలో కూడా అంత వ్యతిరేకత నేను చూడలేదు. కొంత చిన్న చూపు చూసిన సందర్భాలు ఎట్లా ఏ విధంగా చూస్తాం కదా సినిమాలలో అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు కింది జాతులను పై వర్గాలు ఎట్లా చూస్తాయో అట్లాంటిది ఈ మన అనుకున్న వాళ్ళ నుంచి కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఎట్లా అది ఏ విధంగా మీరు ఓవరాల్గా చెప్పడం కాదు వాస్తవంగా అది ఉందా అని నేను అడుగుతున్నా. అంటే నేను అనుభవించింది చెప్తున్నా ప్రాక్టికల్గా అనుభవించిందే చెప్తున్నా నేను సమాజంలో అంతటా జరిగిందని నేను అనట్లేదు నా గ్రామంలో నేను చూసింది చెప్తాను. మా అమ్మ అలా కూలిపోయిందని అనుకో కూలిపోయినప్పుడు బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర నేను మా అమ్మ చెప్పింది కదా నాకు ఆమె పెద్దమ్మ అని చెప్పి పెద్దమ్మ నాకు డబ్బులు ఇవ్వనిపోతే ఆ డబ్బులు ఇట్లా వేసిన సందర్భాలు ఇట్లా చేతి పడితే ఇట్లా వేస్తారు వాళ్ళు పైనుంచి అప్పుడు తెలియకపోయేది కాలక్రమేణా అర్థమైంది వాళ్ళు మనల్ని తాకరా అని. అంటే మాల వాళ్ళు మాదిగ వాళ్ళని తాకరా బిడ్డ వాళ్ళు మనల్ని కుండల కాడికి రానియరు ఇట్లా ఉంటుంది అక్కడ అని చెప్పి అట్లా ఉంటుందంటే లేదు అట్లా ఉంటుంది. నేచర్కు దగ్గర ఉంటారు కాబట్టి మీరు ఊరి నుంచి సిటీకి రావట్లేదా పర్మనెంట్గా? లేదన్న నాకు ఒక ప్రాబ్లం ఉంది అది మానసికంగా మొదలై శారీరకంగా నన్ను వెంటాడుతున్నాను. ఏంటిది అది? హైదరాబాద్లో ఒక 2 days 4 days వరకు నేను ఉండగలుగుతాను గట్టిగా 2-3 days. దాని తర్వాత ఏమైపోద్దంటే నాకు తెలియకుండానే ఆకలి అవమానం అనే కోణంలో ఆలోచించినప్పుడు ఎక్కువ మీకు ఈ ఆకలి అవమానం ఏ వర్గాల్లో కనిపించింది అసలు దాని కారణం ఏమై ఉంటుందని మీరు కవిగా భావిస్తున్నారు? అనాదిగా వస్తున్నటువంటి ఈ కింది వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళే ఎక్కువ అనుభవించుంటారు అన్న. దాంట్లో నేను ఒక కళాకారుడిగా వచ్చే క్రమంలో కూడా ఇట్లాంటివి ఎదుర్కొన్నానన్న. అవునా? ఎదురైతే అన్న మీకు ఎదురైనటువంటి అవమానం ఏంటి? ఊరి నుంచి టౌన్కి వచ్చి ఒక రూమ్ కావాలనుకున్నప్పుడు మీది ఏ క్యాస్ట్ అని అడుగుతారు. ఒకవేళ మనం మొహమాట పడకుండా ఇది పలానా కులం నాది అని చెప్పినప్పుడు సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 అమ్మా